ఒక పర్సన్ ఎవడైతే కుళ్ళిపోయిన చికెన్ అమ్ముతున్నాడో వాళ్ళ దగ్గర తక్కువ రేటుకి తీసుకుంటున్నారనమాట. అంటే చనిపోయిన కోళ్ళను గానీ, లేకపోతే చనిపోయిన ఏదైనా రోగం వచ్చి చనిపోయిన మేకలను గానీ, పిజ్జాలు, బర్గర్‌లు తినకుండా హెల్తీగా ఉండాలని ఫ్రూట్స్ తిన్నవాడికి ఇంకా తొందరగా రోగం వస్తుందక్కడ. ప్రెగ్నెన్సీ కాక ఎంతమంది హాస్పిటల్ల చుట్టూ తిరుగుతున్నామో మనం చూస్తున్నాం. ప్రతి హాస్పిటల్ దగ్గర వేలకు వేల కపుల్స్ ఉంటున్నారు, భార్యాభర్తలు. ఎందుకుంటున్నారు? డైరెక్ట్‌గా వాళ్ళు చేసిందేం లేదు. ఇట్లాంటి కల్తీ ఫుడ్ వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. హాయ్ బ్రో. హాయ్ బ్రో, చెప్పండి. సో బయట చూసుకుంటే ప్రతి దగ్గర కల్తీ ఫుడ్ అయిపోతుంది. సో కల్తీ ఫుడ్ తిని చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తాం బ్రదర్, మన ఆకలిని వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు అంతే, చెప్పడానికి ఏం లేదు. కాకపోతే ఎవరైతే ఆ ఫుడ్ పెడుతున్నారో వాళ్ళు కొంచెం విలువలతో కూడిన బిజినెస్ చేస్తే బాగుంటుంది. ఇష్టం వచ్చినట్టు, అంటే మనం కాదు కదా తినేది, మన ఫ్యామిలీ కాదు కదా తినేది అని చెప్పేసి మనం చూస్తున్నాం. డైలీ ఒక న్యూస్ వస్తుంది. ఇష్టం వచ్చినట్టు కుళ్ళిపోయిన చికెను, కుళ్ళిపోయిన గుడ్లు, కుళ్ళిపోయిన రకరకాల ఫుడ్, ఏదైతే మనిషికి ఆకలి ఉందో ఆ ఆకలిని పెద్ద క్యాష్ లాగా చేసుకొని ఇష్టం మంచి మంచి రెస్టారెంట్లు బ్రదర్, మంచి మంచి రెస్టారెంట్, ఫేమస్ రెస్టారెంట్లు, బిల్లు తింటే 1200-1000 రూపాయలు ఖాళీ చికెన్కి వేస్తారు. అదే చికెన్ మాత్రం 100 రూపాయలకు 50 రూపాయలకు కుళ్ళిపోయిన చికెన్ తీసుకుంటారంట. మొన్న ఏదైతే కూకట్పల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగిందో అది ఎక్కడి నుంచి, అంటే కేఎఫ్సి దాంట్లో కుళ్ళిపోయిన చికెన్ బయటకు వచ్చింది. దాన్ని ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్తే పక్కనే ఉన్న మూసాపేట్ భరత్ నగర్లో ఒక ఇంట్లో 800 కిలోల చికెన్ దొరికింది, కుళ్ళిపోయిన చికెన్. ఎంతవరకు కరెక్ట్ అంటే, ఎప్పుడో జరిగేదానికంటే ఒక 2-3 రోజుల గురించి అడ్వాన్స్గా ముందే చికెన్ కొట్టి పెట్టేస్తున్నారు వాళ్ళు. ఇట్లాంటి షాపులలో వైన్స్ల ముందు కానీ, లేకపోతే చికెన్ పకోడీ, చికెన్ సెంటర్, లేకపోతే దాన్ని ఏమంటారు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అమ్మే చికెన్ కానీ ఎవడు చికెన్ సెంటర్కి వెళ్ళి తీసుకోవట్లేదు. ఇట్లాంటి ఏదైతే 800 చికెన్, 1000 కిలో చికెన్ ఎక్కడైతే బయట దొరికిందో, ఒక పర్సన్ ఎవడైతే కుళ్ళిపోయిన చికెన్ అమ్ముతున్నాడో వాళ్ళ దగ్గర తక్కువ రేటుకి తీసుకుంటున్నారనమాట. అంటే చనిపోయిన కోళ్ళను కానీ, లేకపోతే చనిపోయిన ఏదైనా రోగం వచ్చి చనిపోయిన మేకలను కానీ ఇట్లాంటివి అమ్మి జనాల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నారు వీళ్ళు. సో దీనికి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, బయటకు వచ్చేస్తున్నారు, లేకపోతే అరెస్ట్ కూడా అవుతున్నారో లేదో, ఏదైనా ఫైనాన్స్ చేస్తున్నారు. కానీ ఇట్లాంటివి చాలా సీరియస్గా చర్యలు తీసుకుంటే బాగుంటుంది గవర్నమెంట్. అంటే బయట చూసుకుంటే ఇప్పుడు కనీసం ఫ్రూట్స్ కొనాలన్నా కూడా ఫ్రూట్స్లలో కూడా కల్తీ అయిపోతున్నాయి. కలర్స్ అమ్మో, దానికి ఇంజెక్షన్లు ఇచ్చో, అట్లా చాలా చేస్తున్నారు. అంటే కనీసం పిల్లలకు కూడా పాలు, ఓఆర్ఎస్లు ఇవ్వాలన్నా కూడా దాంట్లో కూడా కల్తీ చేస్తున్నారు. కల్తీ లేనిది బయట ఏదీ లేదు బ్రదర్, నిజంగా చెప్తున్నా. కల్తీ లేదు ఫుడ్ విషయంలో. అంటే మన కడుపులోకి వెళ్ళే ఏ దాంట్లో మెడిసిన్ కానీ, లేకపోతే ఫుడ్ కానీ, దేంట్లో కూడా కల్తీ లేకుండా లేదు. జనాలే జాగ్రత్త పడాలి. మీరు అన్నట్టు నేను కూడా ఒకసారి మాకు 2 ఇయర్స్ కొడుకున్నాను నాకు. వాడి కోసం నేను దానిమ్మకాయలు తీసుకొచ్చిన. దానిమ్మకాయలు తీసుకొస్తే మొత్తం రెడ్ కలర్ బయటకు వచ్చేస్తుంది. న్యాచురల్గా దానిమ్మకాయ ఎట్లా ఉంటుందో మనకు తెలియదా? ఊర్లో పుట్టి ఊర్లో పెరిగిన వాళ్ళం మనం. అందులో ఇత్తులు తీసి బయటకు వేస్తే మొత్తం రెడ్ కలర్ చేతులకు వచ్చేస్తుంది. అంటే కలర్ వేస్తున్నారు. లేకపోతే కాయల్ని వెంటనే మనకి కలర్ వచ్చి తొందరగా అమ్ముకోవడానికి వాటికి ఏదో మందేసి తొందరగా పక్వానికి రావడానికి చేస్తున్నారు అనమాట. అవి ఏమవుతుంది, ఇప్పుడు 2030లో ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ రోగి ఉంటాడు అని చెప్పి మనం న్యూస్ చూస్తున్నాం. ఎందుకు వస్తుండ అంటే ఇట్లాంటి వాటి వల్లే వస్తున్నారు. మనం ఎంత జాగ్రత్తగా తిందామనుకున్నా, ఎంత మంచి ఫ్రూట్స్, అంటే పిజ్జాలు, బర్గర్లు తినకుండా హెల్తీగా ఉండాలని ఫ్రూట్స్ తిన్నవాడికి ఇంకా తొందరగా రోగం వస్తుంది అక్కడ. ఏది మామిడి పళ్ళు, ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ కూడా ఏప్రిల్ కంటే ముందు మార్చిలోనే ఫ్రూట్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకు వచ్చేస్తున్నాయి? తొందర అందులో ఏదో పొడి మందేదో వేస్తున్నారు. మనం మొన్న చూస్తాం హైదరాబాద్లోనే దాదాపు ఒక 50-60 కిలోల మామిడి పళ్ళు ఆ మందు వల్ల ఎల్లో కలర్ వచ్చేసినాయి మొత్తం. లైవ్లో మనం చూసాం. బట్ కొనకుండా ఎవరు ఆగుతున్నారు? కొనకుండా ఎవరు ఆగట్లేదు. మళ్ళీ ఎల్లో కలర్ మామిడి పళ్ళు కనగానే అబ్బా మళ్ళీ దొరుకుతాయో అని 200-300 కేజీ పెట్టి కూడా కొంటున్నాం. సో నేను ఏమంటున్నా అంటే 2030లో ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ రోగి ఎందుకు ఉంటాడు? ఇందువల్లే ఉంటాడు. మనం ఏ ఫ్రూట్స్ తిన్నా, చికెన్ తిన్నా, మటన్ తిన్నా అది మనకు స్లో పాయిజన్ లాగా ఎక్కుతుంది తప్ప కంట్రోల్ చేయాలి. మనం కంట్రోల్ చేయాలన్నా కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి. అక్కడ కొంచెం న్యాచురల్గా ఏదైతే కొంచెం రేట్ ఎక్కువ పెట్టినా మంచిదమ్మంటారా భయ్? ఎందుకు జనాల ప్రాణం తీయడం ఎందుకు? చికెన్, అరే పొద్దున్న లేస్తే ప్రతి ఒక్కరు చికెన్ మీద ఆధారపడుతుండు. చికెన్ మీద బాగానే 300 రూపాయలు కిలో చికెన్ తీసుకుంటున్నాం. అందులో కూడా మీరు ఫ్రాడ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? కేఎఫ్సీకి వెళ్తే 1000 రూపాయలు 2000 బిల్ వేస్తాడా బావాడు? వాడు కులిపోయిన చికెన్ 50 రూపాయలకు 100 రూపాయలు కొని అమ్ముతుండు వాడు. సో దీన్ని గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకోవాలి, లేకపోతే ప్రజలు తినడం మానేయాలి అంతే. అంటే ప్రజలకు ఏం చెప్తారు? ఎందుకంటే ప్రజలు ఇన్ని చూస్తున్నా కూడా, ఎంతమంది చెప్తున్నా కూడా వాళ్ళు ఎట్లుందంటే మేము తింటాం, మేము చస్తాం అనే దాంట్లో మారరు బ్రో. ప్రజలు మారరు. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, ఒక అప్పటిలాగా లేదు. మంచిగా సంపాదించుకుంటారు, మంచిగా ఫుడ్ మీద పెడుతున్నారు. కొందరు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, వారంకు 3-4 సార్లు చికెన్, మటన్ లేకపోతే వాళ్ళు ఉండలేరు అనమాట. కాకపోతే మనం కంట్రోల్ చేసుకోవాలి. అది ఎక్కడ తీసుకుంటున్నాం, మనకు తెలిసిన వ్యాపారి అయితే, మనకు ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళు అయితే ఒకలాగా ఉంటుంది.
మనం ఎక్కడో సంబంధం లేని వ్యక్తుల దగ్గరికి పోయినప్పుడు ప్రతి ఫుడ్లో కల్తీ ఉంటుందన్నమాట. సో దానికి మనం ఏం చేయలేం బ్రదర్. మనం చూస్తున్నాం బయట పిజ్జాలు, బర్గర్లు అని. అసలు పిజ్జాలు, బర్గర్లే ఫుడ్ హెల్త్కి మంచిది కాదంటే అందులో కులిపోయిన చికెన్, కులిపోయిన అన్ని వారం రోజులు 10 రోజుల నుంచి పెండింగ్ దాన్ని ఏమంటారు స్టోర్ చేసి పెట్టడం ఆడవాళ్ళకి మనం చూస్తున్నాం వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. యూత్లో ఉన్న అమ్మాయిలకు కూడా సమయానికి వాళ్ళకి ఏదైతే దాని ఏమంటారు అది ఉంటుందో అది కూడా రావట్లేదు. పీరియడ్స్ అంటారు కదా, పీరియడ్స్ కూడా టైంకి రావట్లేదు. ప్రెగ్నెన్సీ కాక ఎంతమంది హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నామో మనం చూస్తున్నాం. ప్రతి హాస్పిటల్ దగ్గర వేల కపుల్స్ ఉంటున్నారు, భార్యాభర్తలు. ఎందుకు ఉంటున్నారు? డైరెక్ట్గా వాళ్ళు చేసింది ఏం లేదు. ఇట్లాంటి ఫుడ్ కల్తీ ఫుడ్ వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఐవీఎఫ్ సెంటర్లు ఎందుకు పెరిగిపోతున్నాయి? ఇక్కడ ఫుడ్ అమ్మేటోడే అక్కడ ఐవీఎఫ్ సెంటర్ కూడా పెడుతున్నాడు. ఎందుకంటే వాడు స్లో పాయిజన్ మొన్న మనం చూసినాం కదా, వాడు కావాలనే ఏదో ఫుడ్కి ఇంజక్షన్స్ ఏదో ఇవ్వడం వల్ల శాశ్వత అంగవైకల్యం పెరిగిపోయింది వాళ్ళకి. సో ఇంటెన్షనల్గానే చేస్తున్నారు ఇవంతా. సో ప్రజలైనా యూత్ ముఖ్యంగా ఇంతకుముందు ఒకరు మాట్లాడుతూ చెప్పారు అదే విషయం. ఎవరు ముసలోళ్ళు కావట్లేదు ఈ రోజుల్లో. ఎందుకు కావట్లేదు? అసలు 50 ఏళ్ళు కాగానే ఇట్లాంటివన్నీ తిని చనిపోతున్నారు. ఫుడ్ పాయిజన్ అయిపోయి, లేకపోతే లివర్ చెడిపోతుంది, లేకపోతే కిడ్నీలు ఖరాబ్ అయిపోతున్నాయి. ఇట్లాంటి కులిపోయిన వాటి వల్ల, లేకపోతే కల్తీ ఫుడ్ వల్ల ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో యూత్ మారాలి, ప్రజలు మారాలి, ఇట్లాంటివన్నీ కొంచెం చూసుకుంటూ చేస్తున్నాయి. ఇప్పుడు పాలు పొద్దున్న లేస్తే చిన్నపిల్ల 2 years 1 year బేబీ నుంచి మనం పాలు వస్తాం వాళ్ళకి. అసలు ఆ పాలు వస్తున్నాయి, పాల ప్యాకెట్లోకి ఆ పాలు ఎట్లా వస్తున్నాయి అని ఎవరైనా ఆలోచిస్తున్నారు అసలు ప్రజలు? 1,000 లక్షల లీటర్లు హైదరాబాద్లోనే చూసుకుంటే మనకు కొన్ని వేల లీటర్లు, లక్షల లీటర్లు అవసరమవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా అసలు లక్షల లీటర్ల పాలు అసలు వస్తున్నాయా? అన్ని బర్రెలు కానీ అన్ని ఆవులు కానీ ఉన్నాయా? అసలు లేవు. అది తెలుసు ప్రజలకి. అసలు బర్రెలే లేవు అని తెలుసు. బట్ ఇక్కడ పాలు మాత్రం రిజెక్ట్ చేసి తాగుతారు. తెలుసు, ప్రజలకు తెలుసు కూడా మోసపోతున్నారు. ప్రజలకు ఏం చెప్తాం చెప్పండి. యూరియా కలుపుతున్నారని ప్రజలందరికీ తెలుసు. చాలా బయటపడ్డాయి, చాలా కేసులు బయటకు వచ్చినాయి. స్వీట్లో లేదా కల్తీ, అన్నిట్లలో కల్తీ ఉంది. ఇప్పుడు మీరు అన్న ఓఆర్ఎస్ అనేది ఓఆర్ఎస్ కాదు అని అందరికీ తెలుసు. బట్ ఆ ఓఆర్ఎస్కి అయినంత బిజినెస్ ఏదైతే జెన్యున్ ఓఆర్ఎస్ ఉందో, జెన్యున్ ఓఆర్ఎస్ అసలు మొన్నటి వరకు కూడా ఒక డాక్టర్ ఫైట్ చేసేంత వరకు కూడా జెన్యున్ ఓఆర్ఎస్ ఏది అనేది ఎవరికి తెలియదు అసలు. ఆ యాపిల్ జ్యూస్ లేదా ఓఆర్ఎస్ఎల్ అని రాసి దాన్ని అమ్మేస్తుండే. ఎంతమందికి తెలుసు జెన్యున్ ఓఆర్ఎస్ ఏదనేది? సో ప్రజలు అవగాహన పెంచుకోవాలి. ప్రజలు ఫుడ్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆ ముసలితనం అనేది రాకముందే చనిపోవడం జరుగుతుంది. ఆ క్యాన్సర్ పెరుగుతుంది, టీబీలు, హెచ్ఐవీలు అన్నీ వస్తాయి ఇట్లా.